రాష్ట్ర వ్యాప్తంగా 9.10 లక్షల హెక్టార్లలో సాగయ్యే పంటలపై ఎల్ నినో ప్రభావం పడే అవకాశం ఉంది. మొత్తం 8,489 రైతు సేవా కేంద్రాల పరిధిలో ఎల్ నినో ప్రభావం ఉంటుందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి వివరించింది. గత 10 ఏళ్లలో కరువు పరిస్థితులు, పొడి వాతావరణ శాఖ అంచనాలతో పాటు భూగర్భ జలాలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని వ్యవసాయ శాఖ నివేదికలు రూపొందించింది. మొత్తం 50.51 లక్షల హెక్టార్లపై ఎల్ నినో ప్రభావం ఉండవచ్చని అంచనా వేసింది. అందులో 14.88 లక్షల హెక్టార్లలో మధ్యస్థంగా, 26.53 లక్షల హెక్టార్లలో సాగే పంటలపై తక్కువ ప్రభావం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. 22.53 లక్షల హెక్టార్లలో సాగే వర్షాధార పంటలపై ఎల్ నినో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఖరీఫ్లో పత్తి, మొక్కజొన్నపై మధ్యస్థం నుంచి అధికంగా, వేరుశెనగ, పప్పు ధాన్యాల పంటలపై మధ్యస్థంగా, వరిపై తక్కువ నుంచి మధ్యస్థంగా ఎల్ నినో ప్రభావం చూపే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. 10 జిల్లాల్లోని 1161 రైతు సేవా కేంద్రాల పరిధిలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వ్యవసాయ శాఖ గుర్తించింది. 22 జిల్లాల్లోని 2,389 ఆర్ఎస్కేల పరిధిలో మధ్యస్థంగా, 24 జిల్లాల్లోని 4,939 ఆర్ఎస్కేల్లో తక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఎల్ నినో అధిక ప్రభావం చూపిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.